దిస్ ఇస్ బీకే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో లభించేటువంటి ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ యాన్యుటీ ప్లస్ ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఎవరికైతే ఒక లంసమ్ అమౌంట్, ఎవరికైతే రిటైర్డ్ పర్సన్స్ కానీ ఎవరి దగ్గర లంసమ్ అమౌంట్ ఉంటే ఆ లంసమ్ అమౌంట్ని సింగిల్ ప్రీమియం ఒకేసారి పెట్టుబడి పెట్టి ప్రతి నెల పెన్షన్ రూపంలో ఎవరికైతే కావాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ పాలసీ అయితే సూటబుల్ అనే చెబుతాను. ఈ యాన్యుటీ ప్లస్ ప్లాన్ అనేది నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటింగ్ ఇన్వెస్ట్మెంట్ యాన్యుటీ ప్లాన్. అంటే ఎటువంటి స్టాక్ మార్కెట్తో ఈ ప్లాన్కి సంబంధం లేదు. అంటే మీరు ఒకేసారి పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి మీ జీవితాంతం క్రమం తప్పకుండా స్థిరమైన పెన్షన్ పొందవచ్చు. అంటే మొదటి రోజు మొదట ఏదైతే పెన్షన్ తీసుకుంటామో అదే పెన్షన్ జీవితాంతం ఉంటుందో, మరి అక్కడి నుంచి ఆ అమౌంట్ తరగదు. మళ్ళీ మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది మళ్ళీ మీకు తిరిగి రిటర్న్ చేయడం కూడా జరుగుతుంది. ఇప్పుడు పాలసీ తీసుకుంటే నెక్స్ట్ మంత్ ఆన్వర్డ్స్ మీకు పెన్షన్ రావడం అయితే జరుగుతుంది. ఎవరికైతే లంసమ్ అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ లంసమ్ అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ని ఒకేసారి ఖర్చు పెట్టకుండా ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ప్రతి నెల మీకు పెన్షన్ రూపంలో ఆర్థిక సాయం అయితే అందుతుంది. ఇది పదవి విరమణ చేసిన వారికి లేదా ఒకేసారి వచ్చిన డబ్బుతో నెలవారీ స్థిర ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకున్న వారికి ఒక అద్భుతమైన ఎంపిక. ఈ స్మార్ట్ యాన్యుటీ ప్లస్ ప్లాన్ యొక్క ముఖ్య ఫీచర్లు చూద్దాం. సింగిల్ ప్రీమియం, కేవలం ఒకేసారి మాత్రమే డబ్బు డిపాజిట్ చేయాలి. వయస్సు పరిమితి వచ్చేసి కనీసం 30 సంవత్సరాలు నిండిన వారు ఈ ప్లాన్ తీసుకోవచ్చు. గరిష్ట వయసు పరిమితి వచ్చి 85 సంవత్సరాలు. 30 నుంచి 85 సంవత్సరాల మధ్యలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పాలసీ తీసుకుంటారు. ఒకసారి మనం ఈ స్కీమ్ తీసుకున్న తర్వాత మన జీవితాంతం ఈ పెన్షన్ వస్తుంది. అంటే మనం మరణించినంత వరకు పెన్షన్ వచ్చి మనం నామినీకి మనం ఎంతైతే అమౌంట్ డిపాజిట్ చేసామో ఆ డిపాజిట్ నామినీకి అందించడం అయితే జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ చూద్దాం. మీ అవసరానికి అనుగుణంగా పెన్షన్ ప్రతి నెల 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి పొందవచ్చు. పెన్షన్ ఎంపికలు యాన్యుటీ ఆప్షన్ చూద్దాం ఒకసారి. లైఫ్ యాన్యుటీ అంటే పాలసీదారుడు బ్రతికి ఉన్నంతకాలం పెన్షన్ వస్తుంది. చనిపోయిన తర్వాత పాలసీ ముగుస్తుంది. నామినీకి ఏమీ రాదు. ఇందులో పెన్షన్ అమౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే లైఫ్ యాన్యుటీ అంటే మీరు జీవితాంతం ఉన్నంత వరకు మీకు పెన్షన్ ఇస్తారు. పెన్షన్ కొంచెం ఎక్కువగా ఇస్తారు కాబట్టి మీ అసల్లో కొంత అమౌంట్ వడ్డీలో వచ్చిన కొంత అమౌంట్ మీకు పెన్షన్ రూపంలో ఇవ్వడం అయితే జరుగుతుంది. అదే లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ అంటే పాలసీదారుడు ఉన్నంతకాలం పెన్షన్ వస్తుంది. ఆయన మరణాంతరం మొదట్లో పెట్టుబడి పెట్టిన పర్చేజ్ ప్రైస్ ఎంత అయితే ఉందో ఆ మొత్తాన్ని నామినీకి తిరిగి ఇచ్చేస్తారు. ఇది చాలామంది ఎంచుకునే పాపులర్ ఆప్షన్. రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్ అంటే మీరు ఎంతైతే స్టార్టింగ్లో అమౌంట్ పర్చేజ్ చేసి పాలసీ తీసుకున్నారో అది రిటర్న్ ఇవ్వడము. ఇంకొక ఆప్షన్ వచ్చేసి జాయింట్ లైఫ్ యాన్యుటీ అంటే భార్యాభర్తలు ఇద్దరికి కూడా వర్తిస్తుంది. మొదటి వ్యక్తి ఉన్నంతకాలం, తర్వాత రెండో వ్యక్తి ఉన్నంతకాలం పెన్షన్ వస్తుంది. ఇద్దరూ మరణించాక అసలు పెట్టుబడి నామినీకి అందజేస్తారు. జాయింట్ లైఫ్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ఆప్షన్లో ఉదాహరణలతో చూద్దాం ఒకసారి. మనము రిటర్న్ ఆఫ్ పర్చేస్ ROPP ఆప్షన్ తీసుకుని విభిన్న వయసు గల ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సుమారుగా ఎంత పెన్షన్ వస్తుందో చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ 1 వచ్చేసి 60 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి, రిటైర్ అయిన వ్యక్తి 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెడితే వారికి పెన్షన్ సుమారుగా 63,000 నుండి 67,000 వరకు. అంటే సంవత్సరానికి అది నెలకు దాదాపు 5,200 నుంచి 5,500 వరకు ప్రతి నెల పెన్షన్ రావడం జరుగుతుంది. అది జీవితాంతం అతను ఎంతకాలం బ్రతుకుంటే అంతకాలం పెన్షన్ ఇస్తారు. ఆ తర్వాత మొదట్లో పెట్టుబడి పెట్టిన 10 లక్షల రూపాయలు కూడా నామినీకి అందజేస్తారు. ఫలితం పాలసీదారుని జీవితాంతం ప్రతి సంవత్సరం పెన్షన్ అంత ఉంటుంది. ఒకవేళ ఆయన మరణిస్తే నామినీకి 10 లక్షలు తిరిగి ఇచ్చేస్తారు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. 45 సంవత్సరాలు గల వ్యక్తి, ముందస్తుగానే ప్లాన్ చేసుకున్న వ్యక్తి, పెట్టుబడి 10 లక్షలు పెట్టుకుంటే ఎంచుకున్న ఆప్షన్ వచ్చేసి సింగిల్ లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. వార్షిక పెన్షన్ సుమారు 58,000 నుండి 60,000 వరకు ఉంటుంది. ఫలితం వయసు తక్కువగా ఉన్నందున వార్షిక పెన్షన్ రేటు 60 ఏళ్ళ వారితో పోలిస్తే కొంచెం తక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కానీ జీవితాంతం గ్యారంటీ పెన్షన్ లభిస్తుంది. ఆయన మరణించిన తర్వాత ఏదైతే 10 లక్షలు ఉన్నాయో ఆ 10 లక్షల రూపాయలు నామినీకి ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఎగ్జాంపుల్ 3 వచ్చేసి జాయింట్ లైఫ్. భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 60-50 సంవత్సరాలు అనుకుంటే పెట్టుబడి 10 లక్షలు. ఎంచుకున్న ఆప్షన్ వచ్చేసి జాయింట్ లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్. వార్షిక పెన్షన్ సుమారు 59 నుంచి 62 వరకు ఉంటుంది. ఫలితం వచ్చేసి భర్త బ్రతుకున్నంత కాలం పెన్షన్ వస్తుంది. ఆయన తర్వాత భార్యకి జీవితాంతం అదే పెన్షన్ వస్తుంది. ఇద్దరు మరణించిన తర్వాత ఆ 10 లక్షల రూపాయలు అసలు పెట్టుబడిని మొత్తాన్ని పిల్లలు నామినీకి ఎవరైతే పెడతారో నామినీగా ఆ నామినీకి అందజేస్తారు. ఉదాహరణ, పాలసీదారుని వయసు 60 సంవత్సరాలు. ఒకేసారి పెట్టుబడి పెట్టి పర్చేస్ ప్రైస్ 10 లక్షలు పెట్టుబడి పెడితే ఎంచుకున్న ఆప్షన్ వచ్చి లైఫ్ యాన్యుటీ. అంటే లైఫ్ యాన్యుటీ నో రిటర్న్ పర్చేస్ ప్రైస్. ఇక్కడ లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్తో మనం అమౌంట్ అది చూసాం. ఈ ఉదాహరణ చూస్తాం. ఓన్లీ లైఫ్ యాన్యుటీ చూస్తే పెన్షన్ వివరాలు ఎలా ఉంటుంది చూద్దాం. వార్షిక పెన్షన్ వచ్చేసి 82,000 నుంచి 86,000 వరకు వస్తుంది. నెలకు దాదాపు 6,800 నుంచి 7,000 వరకు సుమారుగా నెలకు పెన్షన్ అందుతుంది. అదే లైఫ్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ అయితే 5,000 మాత్రం అందుతుంది. ఇక్కడ 7,000 అందుతుంది. కారణం ఏంటి? మీ ఆ పాలసీదారు చనిపోయిన తర్వాత మీకు ఎటువంటి అమౌంట్ కూడా తిరిగి రాదు నామినీకి. ప్రీమియం రికవరీ. పాలసీదారు సుమారు 11 నుంచి 12 సంవత్సరాలు బ్రతికి ఉంటే ఆయన పెట్టిన 10 లక్షల పెట్టుబడి పెన్షన్ రూపంలో పూర్తిగా తిరిగి వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేదంతా అదనపు లాభమే. అంటే ఒకవేళ 60 సంవత్సరాల వ్యక్తి తీసుకుంటారు కదా, 72-80 వరకు ఉంటే ఆయన పెట్టిన ప్రీమియం మొత్తం ఆయనకి బ్యాక్ వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చిన అమౌంట్ అంతా ఆయనకి లాభమే. ఇది ఎలా పనిచేసి వివిధ సందర్భాలు చూద్దాం. సందర్భం 1, దీర్ఘకాలం జీవించి ఉంటే పాలసీదారుడు 60 ఏళ్ళ నుంచి 90 ఏళ్ళ వరకు అంటే 30 సంవత్సరాలు బ్రతికున్నాడు అనుకుందాం. ఆయనకి జీవితాంతం పెన్షన్ గవర్నమెంట్ 85,000 రూపాయలు చొప్పున మొత్తం దగ్గర సుమారు 25 లక్షల రూపాయలు పెన్షన్ రూపంలో అందుతుంది. ఆయన పెట్టుబడి పెట్టే అమౌంట్ వచ్చేసి 10 లక్షలు మాత్రమే. ఆయన బ్రతికున్నంత కాలం పెన్షన్ ఆగిపోదు. ఆయన చనిపోయిన తర్వాత నామినీకి ఎటువంటి 1 రూపాయి కూడా ఇవ్వరు. పాలసీ అనేది క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే లైఫ్ యాన్యుటీ ఆప్షన్ కాబట్టి. అది మిగతా ఆప్షన్ లైఫ్ యాన్యుటీ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ అయితే మీకు పెన్షన్ ఇస్తారు. మీరు చనిపోయిన తర్వాత మీ నామినీకి మీరు పెట్టుబడి అమౌంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సందర్భం 2, అకాల మరణం చెందితే. ఒకవేళ పాలసీ తీసుకుని వెంటనే కొన్ని సంవత్సరాలకి చనిపోతే పాలసీదారు దురదృష్టవశాత్తు పాలసీ తీసుకుని 3 సంవత్సరాలకే అంటే 63 వయసులో చనిపోతే అనుకుందాం. అప్పటి వరకు ఆయనకి 3 ఏళ్ళ పాటు పెన్షన్ దాదాపు 2.5 లక్షలు అందింది. ఆయన మరణించిన వెంటనే ఆ పాలసీ ముగిసిపోతుంది. నామినీకి ఎటువంటి డెత్ బెనిఫిట్ లేదా అసలు పెట్టుబడి 10 లక్షలు తిరిగి రావు. ఇది ఎవరికి సూటబుల్ అని చెప్పవచ్చు. పిల్లలు లేదా వారసులు ఎవరికైతే ఉండరో వారికి తమ తర్వాత ఆస్తిని లేదా డబ్బుని ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేని వారికి ఇది బెస్ట్ ఆప్షను. జీవితాంతం గరిష్ట ఆదాయం కావాలనుకునే వారికి, ఉన్న డబ్బుతో నెలవారీగా అత్యధిక పెన్షన్ పొందడమే లక్ష్యంగా ఉన్నవారికి ఇది చాలా లాభదాయకం. ఎందుకంటే రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ కంటే లైఫ్ యాన్యుటీ ఆప్షన్లో 20 నుంచి 30% ఎక్కువగా పెన్షన్ వస్తుంది. ఎవరికైతే తమ మరణించిన తర్వాత తమ వారసులు ఎవరైతే ఉండరో అటువంటి వారు బల్క్ అమౌంట్ ఇందులో పెట్టుబడి పెట్టుకుంటే ఎక్కువగా పెన్షన్ తీసుకోవచ్చు. మీరు బ్రతుకున్న ఒకవేళ ఎక్కువ సంవత్సరాల పాటు జీవించి ఉన్నట్లయితే ఎక్కువ అమౌంట్ని మీరు లాభదాయకం కూడా పొందవచ్చు. అదే ఫ్రెండ్, ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ యాన్యుటీ ప్లస్ ప్లాన్ అయితే ఇందులో 2 ఆప్షన్లు ఉన్నాయి. లైఫ్ యాన్యుటీ విత్ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్, అలాగే జాయింట్ లైఫ్ ఆప్షన్ కూడా ఉంది. ఎవరైతే లైఫ్ యాన్యుటీ తీసుకుంటారో వాళ్ళకి మరణించిన తర్వాత ఎటువంటి అమౌంట్ కూడా రాదు. లైఫ్ యాన్యుటీ రిటర్న్ ఆఫ్ పర్చేస్ ప్రైస్ తీసుకుంటే వాళ్ళకి మీరు పెట్టుబడి పెట్టిన అమౌంట్ నామినీకి తిరిగి ఇస్తారు. ప్రతి నెల మీరు బతికున్నంత కాలం పెన్షన్ వస్తుంది. దాని తర్వాత అమౌంట్ని తిరిగి అయితే నామినీకి అందజేయడం జరుగుతుంది. మరొక సరికొత్త అప్డేట్తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.